సే మీరందరూ ఈరోజు చూస్తున్నారు. ఇక్కడ ఇతను ఎవరో కాదు, మా ఎన్ఆర్ఐవిఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పందుర్తి గారు. సో వీరు చూసి ఇట్లా మా సింపుల్గా ఉంటారు. వీరు చేసే యాక్టివిటీస్ కానీ ఎన్ఆర్ఐవిఏలో వీరు చేసే పనులు కానీ మామూలు ఒక సంచలనమే. ఏంటంటే ఇప్పుడు చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. బట్ జనగాంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడిన కొన్ని ప్రోగ్రామ్స్ అయితే మీకు చెప్తున్నా. జనగాం బచ్చనపేట ఊర్లో ఉన్నటువంటి జిల్లా లలిత అనే అమ్మాయికి ఫస్ట్ అడాప్టెడ్ స్టూడెంట్ ప్రోగ్రామ్ కింద దాదాపు 30,000 వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు. సో తను బీటెక్ కంప్లీట్ చేసి ఇన్ఫోసిస్లో ఇప్పుడు జాబ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి భవానీ అనే అమ్మాయి జనగాంలో ఉంటుంది. సో ఆ అమ్మాయికి కూడా 30,000 వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు అడాప్టెడ్ స్టూడెంట్ ప్రోగ్రామ్ కింద. సో వాళ్ళు ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ గోలీ సోమేష్ అనే ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు. సో ఈ సోమేష్ అబ్బాయి కూడా ఇప్పుడు రీసెంట్గా బీటెక్ పూర్తి చేసుకున్నారు. అండ్ ఇంకా మర్చిపోలేని విషయం ఏంటంటే ఇద్దరు ఫ్యామిలీస్కి అడాప్టెడ్ పేరెంట్ ప్రోగ్రామ్ కింద దాదాపుగా 3 years నుంచి వాళ్ళు ప్రతి మంత్ 5,000 రూపీస్ వర్తబుల్ గ్రాసరీస్ అండ్ మెడిసిన్స్ పంపిస్తున్నారు. సో నేనైతే ఎప్పుడు గాడ్ ఎట్లుంటాడు ఏందనే చూడలేదు. సో నాకు నిజంగా గాడ్ అనే పదానికి డెఫినేషన్, ఇమేజ్, అర్థం మాత్రం మా ఎన్ఆర్ఐవిఏనే. సో ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఎందుకున్నా అంటే, సో ఆ ఎన్ఆర్ఐవిఏ యొక్క ప్రెసిడెంట్ గారు చిన్న ఈ విలేజ్కి వచ్చి మా ఇంటికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చిండ్రు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే మేడం గారు ఉన్నారు. సో మేడం మీ పేరు? రజనీ కుప్పారపు. మీరు ఏంటి మేడం ఎన్ఆర్ఐవిలో? నేను రీజనల్ డైరెక్టర్ని. నేను ఎడ్యుకేషన్ కమిటీ స్టార్ట్ చేశాను. ఓకే. ఉమెన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా స్టార్ట్ చేశాను. సో ఎడ్యుకేషన్ అంటే మనకి ఇండియాలో ఇక్కడ యుఎస్లో పిల్లలకి ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుంది. సో ఇంత మంచి మాతృమూర్తి ఉన్న దేశం ఇది. వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు సో ఇక్కడ పుట్టిన గడ్డకి సేవ్ చేయడానికి వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళం మనము ఏం చేయడానికి వెనుక ముందు కాడుతున్నాము. సో అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఎన్నో రకాల సర్వీసెస్ చేసి ఈరోజు దాదాపు హోల్ డే నుంచి వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ ఇప్పుడు midnight 1 అవుతుంది. సో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే నాకైతే సార్ని చూస్తే సచిన్ టెండూల్కర్ గారిని చూసినట్టే ఉంది. సో అంత ఎనర్జెటిక్గా ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడికి పోయినా ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా ఏదున్నా ఈ యొక్క పుట్టిన గడ్డని మరవకుండా వాళ్ళ యొక్క పని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.